బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలంలో పిడుగుపడి ముగ్గురు రైతులు మృతి చెందినట్టు తెలుస్తోంది. పొలంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా పిడుగుపడడంతో ఆ ముగ్గురు రైతులు అక్కడికక్కడే మృతి చెందినట్టు మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ వెంకటేశ్వరరావు అందిస్తారు. వెంకటేశ్వరరావు, చెప్పండి, పిడుగుపాటుకు ముగ్గురు రైతులు మృతి చెందినట్టు తెలుస్తోంది, వివరాలు ఏంటి? శివ, వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ముగ్గురు రైతులు అక్కడికక్కడే చనిపోయారు. ఆత్మకూరు మండలం బాలకిష్టాపూర్ గ్రామ సమీపంలో ఈ ఉదయం పొలానికి వెళ్లిన ముగ్గురు రైతులు పొలంలో వర్షాలు కురుస్తున్నందున పొలాన్ని సిద్ధం చేసేందుకు పొలం పక్కనే ఉన్న కట్టెలు కొడుతుండగా ఒక్కసారిగా పిడుగుపడడంతో అక్కడే ఉన్న ముగ్గురు రైతులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల పొలాల రైతులు హుటాహుటిని అక్కడికి చేరుకునే లోపే వారు పిడుగుపాటుకు మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలంపై ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో మహబూబ్నగర్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లా వనపర్తి, గద్వాల జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతుండటంతో పొలాలకు వెళ్లి దున్ని సిద్ధం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో రైతుల కుటుంబాలు తీవ్ర విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ఒక్కసారిగా మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు అనాథలయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పొలం కోసం ఈ సంఘటన జరగడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ముగ్గురు రైతుల మరణం పట్ల ఉన్నతాధికారులు కూడా సమాచారం సేకరించి వారికి తగిన విధంగా ఆర్థిక సాయం అందిస్తామని ఆత్మకూరు ఎంఆర్ఓ కూడా ప్రకటించడం జరిగింది. శివ. రైట్ వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.